శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం 26వ శ్లోకం. ఓం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. పత్రం అంటే ఆకు, పుష్పం పువ్వు, ఫలం పండు, తోయం నీరు. యహమే భక్త ఎవరైతే భక్తితో నాకు ప్రయచ్చతి సమర్పిస్తాడో తతహం ఆ సమర్పణను నేను భక్తి ఉపహృతం భక్తితో అర్పించబడిన దానిని ప్రయతాత్మనః పవిత్రమైన మనస్సు కలవాని నుండి అస్నామి స్వీకరిస్తాను. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. గత శ్లోకంలో ఎవరిని ఆరాధన చేసినా నన్నే పొందుతారు అంటే, మరి నిన్ను ఏ రకంగా ఆరాధన చేస్తే నువ్వు తృప్తి పడతావో చెప్పు స్వామి, ఎంత కష్టపడి నిన్ను ఆరాధన చెయ్యాలి చెప్పు స్వామి అంటే ఆయన చెప్తున్నాడు, నాకు ఏ ద్రవ్యంతో అవసరం లేదు, శ్రద్ధ కావాలి, భక్తి కావాలి. మీరు భక్తిపూర్వకంగా ఆరాధన చేసినట్లయితే మీరు ఇచ్చే ద్రవ్యాలు ఎంత స్వల్పమైనా వాటిలో ఉండే అనంత భక్తిని మాత్రమే నేను చూస్తాను అని పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో అత్యంత భక్తి శ్రద్ధలతో నాకు ఒక ఆకును కానీ, ఒక పువ్వును కానీ, ఒక పండును కానీ, లేదా కొద్దిగా నీరును కానీ సమర్పిస్తారో, ప్రేమతో ఇచ్చే ఆ భక్తి పూర్వక కానుకలను నేను ప్రీతితో స్వీకరిస్తాను. ఈ మానవులు ఎంత చెప్పినా వినరు అని తెలుసుకున్న పరమాత్మ మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. పూజలు వ్రతాలు అన్నీ చేస్తారు, వివిధ రూపాలతో పేర్లతో పూజిస్తారు, షోడశోపచారాలు చేస్తారు, అన్నీ తుదకు నైవేద్యంతో ముగుస్తాయి. నైవేద్య రూపంలో ఏం పెట్టాలి, ఇది అందరికీ ఒక చిక్కు ప్రశ్న. ఆ పువ్వు పనికిరాదు, ఈ నివేదన పనికిరాదు, అది స్వామికి ఇష్టం, ఇది స్వామికి ఇష్టం లేదు, శివుడికి ఈ పూలు పెట్టాలి, విష్ణువుకి ఆ పూలు పెట్టాలి, ఇది మా గురువు గారు చెప్పారు, ఇది ఇంకొక స్వామి చెప్పాడు, హారతులు కూడా రోజుకు ఇన్నిసార్లు ఇవ్వాలి, దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఇటువంటి అపోహలతో కొట్టుకుంటున్న మానవులకు, వారి సందేహాలకు చక్కని సమాధానము ఈ శ్లోకం ద్వారా ఇచ్చాడు పరమాత్మ. భగవంతుడికి ఏమి నివేదన చెయ్యాలి అనేది అందరి మనసులలో మెదిలే ప్రశ్న. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, పండితులు పామరులు ఉంటారు. అందుకే అందరికీ అందుబాటులో ఉన్న వాటినే చెప్పాడు పరమాత్మ. భక్తిపూర్వకంగా నిర్మలమైన మనస్సుతో ఏది ఇచ్చినా తీసుకుంటాడు పరమాత్మ. చిన్న ఆకు, పువ్వు, పండు లేదా కాసిన్ని నీళ్లు సమర్పించిన నేను సంతోషిస్తాను అని అంటున్నాడు పరమాత్మ. కాబట్టి మనం ఏమి నివేదన చేశాము అనేది కాదు ముఖ్యం, దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో వ్రతాలలో కావలసింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఇవి పూజలకు కావలసిన అర్హతలు. ఈ రెండింటికి ఎటువంటి ధనం అవసరం లేదు. ఏ పూజ చేసినా వ్రతం చేసినా నిర్మలమైన మనస్సు భక్తి లేకపోతే అది వ్యర్థం. ప్రయతాత్మనః అంటే ఇచ్చేవాడు నిర్మలమైన మనస్సుతో పరిపూర్ణమైన అంతఃకరణతో ఇవ్వాలి. ఏ విధమైన కల్మషం లేకుండా పరమాత్మ ఆనందించాలి, నేను పరమాత్మకే అందించాలి అనే స్వచ్ఛమైన హృదయంతో అందించడమే ముఖ్యం. అంతేకాని మనము ఎంత విలువైన వస్తువు పరమాత్మకు అందిస్తున్నాము అనేది ముఖ్యం కాదు. భక్తి లేకుండా ఎంత ధనం వెచ్చించినా, అంటే కిరీటాలు, వజ్ర కిరీటాలు, పరమాత్మకు పైనుండి కింద వరకు బంగారు తొడుగు చేయించిన భగవంతునికి అది ప్రీతికరం కాదట. ఎప్పుడైతే పరమాత్మే సర్వస్వం అనే జ్ఞానం ఉంటుందో
మనం ఇచ్చేది మనకు స్వల్పం అనిపించిన పరమాత్మకు మాత్రం ఆదరణీయం అవుతుందట. నేను ఈ పత్రాన్ని గాని పుష్పాన్ని గాని పరమాత్మకు భక్తితో సమర్పించలేకపోతే నేను ఈ జీవితాన్ని ధరించి ఉండలేను అనేటువంటి అమోఘమైన సత్యమైన సంకల్పం హృదయంలో ఉండాలి అని చెప్తున్నారు. మరొక లక్షణం కూడా చెప్పారు, భక్తి ఉపహృతం అంటే భక్తితో ఇవ్వాలి. కాబట్టి భగవంతునికి ఏది ఇచ్చినా నిర్మలమైన మనస్సు, భక్తి ఈ రెండు ముఖ్యం. ఈ ప్రకారంగా ఇచ్చినవి మాత్రమే నేను ప్రీతితో స్వీకరిస్తాను అని స్పష్టం చేశాడు పరమాత్మ. అంటే ఇచ్చే దాంట్లో ఉండాల్సింది భక్తి తప్ప ద్రవ్యానికి ఉండేటువంటి విలువ కాదు. ఇక్కడ నిర్మలమైన మనస్సు, అంతఃకరణ శుద్ధి, భక్తి అని వాడారు. అంతఃకరణ శుద్ధి అంటే జ్ఞాని అయిన వాడు ఎలా ఆలోచిస్తాడు అంటే, పత్రం అంటే మన మనస్సు. పత్రాన్ని మనస్సుతో ఎందుకు పోల్చారు అంటే, మనస్సు ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది, పత్రం కూడా ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది. ఆకు ఎప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉంటుంది, మనస్సు కూడా ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అందుకే మన మనస్సును పత్రంతో పోల్చారు. పుష్పం ఏమిటంటే, పుష్పం మన యొక్క బుద్ధి. పుష్పం వికసిస్తుంది మొగ్గ నుంచి పువ్వుగా, బుద్ధి కూడా వికసిస్తుంది. మన వయస్సు ఆలోచన పెరిగే కొద్దీ బుద్ధి వికసించాలి. పుష్పంలా పరిమళిస్తుంది బుద్ధి, అందుకే ఈ బుద్ధిని పుష్పం అన్నారు. ఫలం అంటే మనలో ఉన్న అహంకారం, అంటే నేను నాది అనే అహంకారం. ఆ నేను ఎవ్వరు? ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడుకున్న జీవుడు. ఈ జీవుడు ఏదైనా కర్మలు చేస్తే కర్మఫలం వస్తుంది. కర్మఫలం వచ్చిందంటే దాన్ని అనుభవించడానికి జన్మ వస్తుంది. అలా నేను అనేది పునరుత్పత్తికి కారణం కాబట్టి, పండు కూడా పునరుత్పత్తికి కారణం కాబట్టి మన అహంకారమే ఇక్కడ ఫలం. మరి తోయం అంటే ఏమిటి? చిత్తం. చిత్తం అనేది జలతత్వంతో పుట్టింది, అందుకే జలాన్ని మనం చిత్తం అంటున్నాం. అంటే ఇక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఈ 4 బాహ్యమైన వస్తువులను కూడా అంతఃకరణమైన మన అంతరంగంలో పోల్చుకొని మన అంతఃకరణాన్ని మనం సమర్పించాలి. కాబట్టి ఆకును సమర్పించడం అంటే మనస్సును సమర్పించడం, పుష్పం సమర్పించడం అంటే బుద్ధిని సమర్పించడం, పండును సమర్పించడం అంటే మన అహంకారాన్ని సమర్పించడం, తోయాన్ని సమర్పించడం అంటే మన చిత్తాన్ని సమర్పించడం. ఈ 4ంటిని కలిపి అంతఃకరణం అంటారు. అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్లు, బయటికి కనపడవు ఇవి. కళ్ళు, చెవి, ముక్కు అనేవి బయట కనపడతాయి, అందుకే అవి బాహ్యేంద్రియాలు. ఇవి అంతరేంద్రియాలు, అందుకే అంతఃకరణం అన్నారు. కాబట్టి అంతఃకరణాన్ని సమర్పించాలి. నిజంగా జ్ఞాని అయిన వాడు, మహాత్ములైన వారు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, తన మనస్సులోనే సమస్తమైన దైవారాధన, భగవదారాధన చేస్తూ ఉంటారు. అలా అంతఃకరణను సమర్పించిన వారు మహాత్ముడు అవుతున్నాడు, గొప్పవాడు అవుతున్నాడు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఎల్లప్పుడూ అతని మనస్సు పరమాత్మతో నిండిపోయి ఉంది. ఆ పరమాత్మ యందే తన మనస్సు లగ్నం చేసి ఉంటాడు, అందుకే ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. ఇలా అనుగ్రహాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, శ్రీకృష్ణ పరమాత్మను ధనంతో, బంగారంతో తూచాలని ప్రయత్నించి విఫలమైన సత్యభామది సకామ భక్తి. కేవలం ఒక తులసీ దళంతో శ్రీకృష్ణుణ్ణి తూచిన రుక్మిణిది నిష్కామ భక్తి. అలాగే విదురుడు తన ఇంటికి వచ్చిన కృష్ణునికి ఆతిథ్యం ఇస్తూ శ్రీకృష్ణుని మీద భక్తి పారవస్యంతో అరటి పండును వలచి పండు కింద పడవేసి తొక్కలు పరమాత్మకి ఇచ్చాడంట. వాడిని కృష్ణ పరమాత్మ కూడా ప్రీతితో ఆరగించాడట. పుష్పంకి ముసిలి నోట చిక్కుకున్న గజేంద్రుడు సమర్పించడానికి ఏమీ లేక
సరస్సులోని ఒక తామర పువ్వును తన తొండంతో ఎత్తి భక్తితో శ్రీ మహావిష్ణువుకు సమర్పించాడు. దానికి మెచ్చి స్వామి వైకుంఠం నుండి పరిగెత్తుకు వచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. పండు, దీనికి ఉదాహరణ శబరి. శ్రీరామునిపై ఉన్న ప్రేమతో తీపిగా ఉన్నాయో లేదో చూసి పండ్లను సమర్పించింది. రామచంద్రుడు ఆమె నిష్కల్మషమైన భక్తిని చూసి ఆ ఎంగిలి పండ్లను అద్భుతంగా ఆరగించాడు. రంతిదేవుడు, ఈయన తోయంకి ఉదాహరణ. ఎన్నో రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు రంతిదేవుడు. చివరికి దొరికిన కొద్దిపాటి నీటిని దాహంతో అల్లాడిపోతున్న ఒక చెండాలునికి రంతిదేవుడు సమర్పించి దేవుని అనుగ్రహం పొందాడు. కుచేలుడు సమర్పించింది కొన్ని గుప్పెడు అటుకులు మాత్రమే. కానీ దాంట్లో ఉన్న నిశ్చలమైన ప్రేమను చూసి శ్రీకృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. మనం వీటిని కథలుగా చదువుకోవడమే కానీ అంతరార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. రుక్మిణి, కుచేలుడు, విదురుడు, రంతిదేవుడు, శబరి, వీరి అనన్య భక్తి, నిష్కామ భక్తి, నిర్మలమైన మనస్సు గురించి అర్థం చేసుకోలేము. ఇది అర్థమైతే ఈ శ్లోకం కూడా చక్కగా అర్థమవుతుంది. మనము ఇక్కడ గట్టిగా పట్టుకోవాల్సింది భక్తిని మాత్రమే. మళ్ళా చెప్తున్నాను, మనం ఇక్కడ గట్టిగా పట్టుకోవాల్సింది భక్తిని మాత్రమే. భక్తి అనేది ఎలా ఉండాలి, ఎలాంటి భావన ఉంటే అది భక్తి అవుతుందో ఆ విషయాన్ని పరమాత్మ పై శ్లోకంలో వివరించబోవుచున్నాడు. హరి ఓం తత్సత్.